హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి ఇరాన్ అన్నటువంటి దేశం ఏదైతే ఉందో ఇది సిఎఫ్టీ ట్రీటీని రాటిఫై చేయడం జరిగింది. సో ఇవాళ మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ కి సంబంధించి అసలు ఇరాన్ ఈ సిఎఫ్టీ ట్రీటీని ఎందుకు రాటిఫై చేయడం జరిగింది, దీని వెనుకున్నటువంటి రీజన్స్ ఏంటి అనేసి తెలుసుకుందాం. అలాగే ఈ సిఎఫ్టీ ట్రీటీ అంటే ఏంటి, ఇది మనం అర్థం చేసుకోవాలి. అలాగే సిఎఫ్టీ ట్రీటీని ఇలా రాటిఫై చేయటం వల్ల ఉండేటటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే ఇరాన్ అన్నటువంటిది ఈ సిఎఫ్టీ ట్రీటీని రాటిఫై చేయడం జరిగింది. సిఎఫ్టీ ట్రీటీ అంటే ఏంటి చూడండి, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫర్ ద సప్రెషన్ ఆఫ్ ద ఫినాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం. అంటే టెర్రరిజం కి ఎవరైతే ఫినాన్సింగ్ ఇస్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి కన్వెన్షన్ ఇది. సో దీని ప్రకారం ఈ సిఎఫ్టీ ట్రీటీలో జాయిన్ అయినటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఇవి టెర్రరిజం ఫినాన్సింగ్ ఇవ్వకూడదు, అలాగే దానికి సంబంధించి ఒక డేటా ప్రిపేర్ చేయటం, అలాగే మిగతా దేశాలతో పంచుకోవటం, ఇలాంటి కొన్ని రూల్స్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇలాంటి దాంట్లో ఇది చేరటం జరిగింది. దానికి మెయిన్ రీజన్స్ చాలా ఉన్నాయన్నమాట, అవి మళ్ళీ చూద్దాం. అయితే మనం చూసుకుంటే ఇరాన్ కి సంబంధించి ఒకవైపు యుఎస్ఏ యొక్క ఆంక్షలు అన్నటువంటివి నడుస్తూనే ఉన్నాయి. సో ఆ శాంక్షన్స్ ఎకనామిక్ గా ఐసోలేషన్ అయిపోయింది. అట్లానే ఆల్రెడీ ఏదైతే ఎకానమీ అన్నటువంటిది కొంతవరకు కొలాప్స్ అవుతుందో దాన్ని రీబిల్డ్ చేసుకోవాలి, గ్లోబల్ క్రెడిబిలిటీని మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాలి. అట్లానే స్విఫ్ట్ లాంటి బ్యాంకింగ్ ఫినాన్షియల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి మళ్ళీ ఎంటర్ అవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇరాన్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఎకనామిక్ రిఫార్మ్స్ లో భాగంగా దీన్ని తీసుకురావటం జరిగిందనమాట. సో ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూస్తే ఇరాన్ చాలా ఎకనామిక్ ఛాలెంజెస్ ని ఎదుర్కొంటోంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నట్టుగా యుఎస్ఏ శాంక్షన్స్ కావచ్చు, దానివల్ల ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద చాలా ఇంపాక్ట్ అన్నటువంటిది పడుతూ వస్తుంది. అలానే ఇప్పుడు మనం చూస్తే FATF లో బ్లాక్ లిస్ట్ లో ఈ యొక్క ఇరాన్ అన్నటువంటిది ఉంది. ఏంటి FATF, ఏంటి బ్లాక్ లిస్ట్ అన్నటువంటిది చూద్దాం. అయితే FATF అన్నటువంటిది ఏంటంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అన్నటువంటిది. సో ఇది టెర్రరిజం కి అగెనిస్ట్ గా తీసుకొచ్చిందే అనమాట. సో దానికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు మనకి మనీ లాండరింగ్ కావచ్చు, అలాగే టెర్రరిజం కి ఫినాన్సింగ్ ఇస్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి దేశాలని 2 లిస్టుల్లో పెడుతుంది, బ్లాక్ లిస్ట్ అలాగే గ్రే లిస్ట్ అనేసి. అందులో బ్లాక్ లిస్ట్ లో ఇప్పుడు ఇరాన్ అన్నటువంటిది ఉంది. సో దీని నుంచి ఇరాన్ని బయటకు తీసుకురావాలి. అలా తీసుకొచ్చినప్పుడే ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అన్నటువంటిది కొంతవరకు ఎక్కువ ఉంటుంది అనమాట. అదొకటి. మళ్ళా ఇలాగ చూడండి, ఫారిన్ బ్యాంక్స్ ట్రాన్సాక్షన్స్ ఇరాన్ తో ఇప్పుడు అవాయిడ్ చేస్తూ ఉన్నాయి. సో దీన్ని మళ్ళీ పునరుద్ధరించాలి అనేసి, అలాగే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది పడిపోయింది, దీన్ని మళ్ళీ తీసుకురావాలనేసి, ఎకనామిక్ గ్రోత్ అన్నటువంటిది స్లో డౌన్ అయిపోయింది, ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది ఎక్కువగా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది పెరుగుతోంది. సో వీటన్నింటి నేపథ్యంలో ఇప్పుడు ఈ మార్పు అన్నటువంటిది తీసుకురావాలి అన్నట్టుగా ఇరాన్ నిర్ణయించడం జరిగింది. సో అలాగే పొలిటికల్ గా కూడా చూసుకుంటే రిఫార్మ్స్ అన్నటువంటివి కావాలి అన్నట్టుగా అక్కడ జరుగుతూ ఉన్నటువంటి చాలా ఇష్యూస్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రీవియస్ గవర్నమెంట్స్ ఏవైతే పాలసీస్ తీసుకొచ్చారో వాటి నుంచి ఒక షిఫ్ట్ అన్నటువంటిది కావాలి, మంచి గవర్నెన్స్ ఉండాలి, మిగతా దేశాలతో కోఆపరేషన్ ఉండాలి అన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. అట్లానే సిఎఫ్టీ ట్రీటీ. ఏంటి సిఎఫ్టీ ట్రీటీ అంటే ఇందాకే చూసుకున్నాం, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫర్ ద సప్రెషన్ ఆఫ్ ద ఫినాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం. ఇంపార్టెంట్. సో టెర్రరిజం కి సంబంధించి ఫినాన్సింగ్ ని ఆపటం కోసం తీసుకొచ్చినటువంటి కన్వెన్షన్. ఎప్పుడు తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు చూడండి, 1999లో యునైటెడ్ నేషన్స్ దీన్ని అడాప్ట్ చేసుకోవటం జరిగింది. బట్ అమల్లోకి వచ్చింది మాత్రం 2002వ సంవత్సరం నుంచి. మరి దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే సింపుల్, ఈ టెర్రరిజం ఫినాన్సింగ్ ఏదైతే ఉందో దీన్ని ఆపాలి. సో దీన్ని ఆపటం కోసం ఎలాంటి చర్యలైనా తీసుకోవటం అనమాట. సో ఈ ఫినాన్సింగ్ కి సంబంధించి టెర్రరిస్ట్ యాక్ట్ గా దాన్ని గుర్తించి దేశాలు దానికి పాల్పడకుండా చూస్తూ ఉండటం, దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్, ఎవిడెన్స్ షేరింగ్, అట్లాగే ప్రాసిక్యూషన్, వీటన్నింటిలో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అన్నటువంటిది ఉండేలాగా చూసుకోవటం, ఇది ఈ ట్రీటీ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ ట్రీటీలో జాయిన్ అయితే ఆ కంట్రీస్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. ఎలాంటివి చూడండి, ఎవరైతే ఇప్పుడు మనీని టెర్రరిస్ట్ కి ఇస్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేలాగా చట్టాలు అన్నటువంటివి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అట్లానే ఇన్ఫర్మేషన్ ని మిగతా కంట్రీతోనూ అలాగే మిగతా పీపుల్ తోనూ షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లానే చూడండి, బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే పీపుల్ ఇలా ఇల్లీగల్ గా మనీ లాండరింగ్ కి పాల్పడుతూ ఉన్నారో, టెర్రరిజం కి ఫినాన్సింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క అకౌంట్స్ ని ఫ్రీజ్ చేయటం లాంటివి చేయాలి. అట్లానే ప్రతి దేశంతోనూ ఇన్వెస్టిగేషన్ టైంలో వాళ్ళకి సహాయ సహకారాలని అందించడం, అట్లానే బ్యాంక్ సీక్రెట్స్ అన్నటువంటివి ఉండకుండా చూసుకోవటం. సో ఇలాంటివన్నీ కూడా ఈ కంట్రీస్ చేయాల్సి ఉంటుంది ఈ సిఎఫ్టీ ట్రీటీలో జాయిన్ అయితే. మరి ఇక్కడ చూడండి, FATF
FATF అంటే ఏంటి? ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. G7 గ్రూప్ ద్వారా 1989లో ఇది ఫామ్ అయిందనమాట. సో ఇక్కడ ఏంటి అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీకి సంబంధించి ఫినాన్సింగ్ అన్నటువంటిది అందకూడదు, దాన్ని స్టాప్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఏర్పడినటువంటిదే ఈ FATF అన్నటువంటిది. సో ఇక్కడ చూడండి, ఏదైనా ఒక కంట్రీ FATF ద్వారా బ్లాక్ లిస్ట్ లోకి చేరబడితే వాటితో ఏదైనా బిజినెస్ చేసుకోవటం, ట్రాన్సాక్షన్, ట్రేడ్ ఇవన్నీ కూడా ఈజీగా చేసుకోలేమన్నమాట. చాలా రెస్ట్రిక్షన్స్ అన్నటువంటివి ఉంటాయి. మరి వీటికి సంబంధించి లిస్టులు ఉంటాయి, 2 రకాల లిస్టులు, గ్రే లిస్ట్ అనేసి బ్లాక్ లిస్ట్ అని చెప్పేసి. సో గ్రే లిస్ట్ బ్లాక్ లిస్ట్కి ఏంటి డిఫరెన్స్ అంటే ఇక్కడ మనకి సంబంధించి ఇదిగో చూడండి, AML CFT అంటాం. AML అంటే ఏంటి? యాంటీ మనీ లాండరింగ్ కి సంబంధించి. అలాగే CFT అంటే కౌంటరింగ్ ద ఫినాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం. ఇప్పుడు ఏదైతే CFT అని చెప్పుకున్నామో ఇది, ఈ రెండింటికి సంబంధించి మానిటరింగ్ అన్నటువంటిది చేయటం జరుగుతుంది. సో అందులో కంట్రీస్ కనుక నెగ్లిజెంట్ గా ఉన్నాయి, ఏమన్నా లోపాలు ఉన్నాయి అని తేలిందనుకోండి, ఆ ఇష్యూస్ ని ఫిక్స్ చేయటం కోసం ఆ దేశాలని గ్రే లిస్ట్ లో పెడతారు. లేదు సివియర్ ఇష్యూస్ అన్నటువంటివి ఉన్నాయి, సో వాళ్ళ మీద యాక్షన్ అన్నటువంటివి తీసుకోవాలి, వీటి ఫెయిల్యూర్స్ అన్నటువంటివి జరుగుతున్నాయంటే వాటిని బ్లాక్ లిస్ట్ లోకి యాడ్ చేయటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రే లిస్ట్ లో ఉన్నటువంటి కంట్రీస్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా, నైజీరియా, కెన్యా, వియత్నాం ఇలాంటి చాలా దేశాలు ఈ FATF యొక్క గ్రే లిస్ట్ లో ఉన్నాయి. బ్లాక్ లిస్ట్ కి వచ్చేసరికి చూడండి, ఇరాన్ అన్నటువంటిది ఇప్పుడు బ్లాక్ లిస్ట్ లో ఉంది. అట్లానే నార్త్ కొరియా, మయన్మార్ ఇలాంటి చాలా దేశాలు, మయన్మార్ అయితే 2022లో ఈ బ్లాక్ లిస్ట్ లోకి చేరటం జరిగింది. సో ఇలాంటి చాలా దేశాలు ఈ లిస్టుల్లో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ బ్లాక్ లిస్ట్ నుంచి బయటికి తీసుకురావాలి అన్నటువంటి ఉద్దేశంతోనే ఇరాన్ అన్నటువంటిది ఈ ట్రీటీలోకి జాయిన్ అవ్వటం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇరాన్ దీన్ని రాటిఫై చేయడానికి గల రీజన్స్ ఏంటి అంటే, ఒకటి ఎకానమిక్ రివైవల్. ఆల్రెడీ అక్కడ ఫినాన్షియల్ సిస్టమ్ అన్నటువంటి దెబ్బతింటోంది, మిగతా దేశాలతో ఉన్నటువంటి రిలేషన్స్ డెటీరేట్ అవుతున్నాయి అన్నటువంటి నేపథ్యంలో ఎకనామిక్ రివైవల్ కావాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇరాన్ నిర్ణయం తీసుకోవటం జరిగింది. రెండవది FATF కాంప్లియన్స్ అంటే ఇందాక అనుకున్నాం కదా, బ్లాక్ లిస్ట్ లో ఉంది ప్రస్తుతం ఇరాన్ అన్నటువంటిది. సో బ్లాక్ లిస్ట్ లోంచి బయటకు తీసుకురావాలి అన్నటువంటి ఉద్దేశంతోనూ ఈ చర్య తీసుకోవటం జరిగింది. మూడవది డిప్లొమాటిక్ లివరేజ్ అంటే ఏంటి? మిగతా దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో, అలాగే మిగతా దేశాలతో కోఆపరేషన్ అన్నటువంటిది ఇంక్రీజ్ చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో కూడా ఇరాన్ ఈ CFT ట్రీటీలోకి యాడ్ అవ్వటం జరిగింది. మరి దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉంది? సిగ్నిఫికెన్స్ ఏంటి? అందులోనే ఎస్పెషల్లీ ఇరాన్ కి సంబంధించిన సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే చూడండి, ఫినాన్షియల్ క్రెడిబిలిటీని పెంపొందించుకోవటానికి, అట్లానే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉంటాయో దేశాలకి అది చాలా తగ్గిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ని కొంతవరకు పెంచుకోవాలి అని చెప్పేసి, అట్లానే గ్లోబల్ ట్రేడ్ సిస్టమ్ లోకి మళ్ళీ రావాలి అన్నటువంటి ఇలాంటి ఈ థీమ్ తో ఇప్పుడు ఈ యొక్క ఇరాన్ అన్నటువంటిది ఈ CFT ట్రీటీలోకి యాడ్ అవ్వటం జరిగింది. సో ఇప్పుడు ఈ CFT ట్రీటీలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఎన్హాన్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఆ రీజియన్ ఏదైతే ఇరాన్ ఏదైతే మధ్య ఆసియా రీజియన్ అన్నటువంటిది ఉందో ఆ రీజియన్ కి కొంత ఇంపార్టెన్స్ ఉంది. ఏంటి? అక్కడ ఇప్పుడు ఇరాన్ అన్నటువంటిది ట్రాన్స్పరెంట్ గా ఉంది అనుకోండి, సో టెర్రరిజం ని కొంతవరకు తగ్గించవచ్చు, సో ఆ దేశాల్లో స్టెబిలిటీని ఎన్ష్యూర్ చేయొచ్చు, అట్లానే ఇలిసిట్ ఫండ్ ఫ్లోస్ అన్నటువంటివి కొంతవరకు రిడ్యూస్ చేయొచ్చు. అవునా? దాని ప్రభావం గ్లోబల్ గా కూడా ఉంటుంది. ఎట్లాగా? ఇప్పుడు UN బేస్డ్ కౌంటర్ టెర్రరిజం ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించి, అలాగే FATF కి సంబంధించి, సో వీటితో కాంప్లియన్స్ అన్నటువంటిది ఇరాన్ కి పెరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, మనకి కొంతవరకు గ్లోబల్ గా ఈ టెర్రరిజం ని తగ్గించడానికి వీలుంటుంది అన్నటువంటి ఉద్దేశం అనమాట. సో ఇది CFT ట్రీటీకి సంబంధించి ఇరాన్ ఏంటి, ఎందుకు జాయిన్ అయింది అన్నటువంటి రీజన్. CFT ట్రీటీ అంటే ఏంటి, FATF అంటే ఏంటి, FATF లో ఎలాంటి లిస్టులు అన్నటువంటివి ఉంటాయి, ప్రస్తుతం ఏ దేశాలు ఉన్నాయి, ఎలా కేటగరైజ్ చేస్తారు, అలాగే ఇప్పుడు CFT ట్రీటీలో ఇరాన్ చేరటం వల్ల ఎలాంటి సిగ్నిఫికెన్స్ ఉంది, అది ఇరాన్ కి అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ లోకల్ ఏరియాకి కావచ్చు, అట్లానే గ్లోబల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నటువంటిది ఇవాళ మనం చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.